చెప్తానండి 3 months యాక్సెస్ నేను చేస్తాను, నేను ప్రాసెస్ చేయిస్తాను. 2000 రూపీస్ అండి. 2022 వెర్షన్ S4 HANA సర్వర్ 2022 వెర్షన్ అండి. 2000 రూపీస్ 3 months యాక్సెస్ ఉంటుంది. సో ఎవరైనా సర్వర్ తీసుకుంటే నేను క్లాసెస్ చెప్తాను, సపరేట్ లింక్ ఒకటి ఇస్తాను, లేదంటే ఈ లింక్ లోనే చెప్తాను. ఏదో టైం, ఎనీ టైం అనమాట, మీ ఫ్రీ ఉన్న టైంలో మనం డిస్కస్ చేద్దాము. సో కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాము, మీరు ఫ్రీ ఉన్న టైంలో డిస్కస్ చేద్దాము, యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సర్వర్ తీసుకోండి, పర్చేస్ చేయండి, నేను మీకు అవి కూడా క్లాసెస్ చెప్తాను. ఓకే, యాజ్ వెల్ యాజ్ నేను మీకు కొన్ని క్లాసెస్ ఇస్తాను, S4 HANA క్లాసెస్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంటర్నెట్ ప్రాపర్ గా ఉన్న వాళ్ళు పేమెంట్ ఒక 2000 పే చేస్తే నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. S4 HANA ఆ రిమోట్ డెస్క్టాప్ ద్వారా వర్క్ చేస్తుంది, ఇలా కాదు, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది లాగిన్ అవటం. సో మీరు దాన్ని బేస్ గా చేసుకుని లాగిన్ అవ్వచ్చు. అలాగే సపరేట్ గా క్లాసెస్ కూడా చెప్తాను, మాక్సిమం కవర్ చేస్తాను. బట్ ఓకే, రైట్. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, రైట్. రికార్డింగ్ స్టార్ట్ అయిందా? ఓకే, చూడండి. టేబుల్ అనాలిసిస్. కాన్సెప్ట్ ఏంటి? టేబుల్ అనాలిసిస్. మనం ఆల్రెడీ ఈ టేబుల్ అనాలిసిస్ అనేది చేసాం, బట్ మీకు ఒక ప్రాపర్ ఐడియా ఉండాలి. సో అప్పట్లో డేటా ఎస్ఐపిలో ఎలా మనకి స్టోర్ అవుతుంది, రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది కదా. ఈసీసీ అయితే ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో ఎవరు చెప్తారు? ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలోనేమో రోస్ వైజ్ గా సార్, S4 HANAలోనో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అయ్యింది సార్. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ గా చెప్పారు. సో ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీకి S4 HANAకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట. సో వాటికి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము, చాలా చాలా ఇంపార్టెంట్. టేబుల్ అనాలిసిస్. సో బిఫోర్ టేబుల్ అనాలిసిస్ కి వెళ్ళబోయే ముందు R3 ఆర్కిటెక్చర్, SAP R3 3-tier ఆర్కిటెక్చర్ అంటున్నాం కదా. R3 ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, సో మనకి లేయర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఏమేమి లేయర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. ఫస్ట్ ఇది చూడండి, ఎగ్జామ్ కన్నా ముందు టైప్స్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఏమేమి డేటా ఉంటుంది ఎస్ఏపిలో? కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ఇంకొకటి ఉంది సార్, 3 టైప్స్ చెప్పారు. ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షన్. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి యాక్షన్. ఫస్ట్ 3-tier ఆర్కిటెక్చర్, అలాగే టేబుల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో మేజర్ గా ఎస్ఏపిలో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ లేయర్స్ లోనే కదా. సో మనకి ఫస్ట్ డేటా గురించి ఒక ఐడియా ఉండాలి. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి క్వశ్చన్ మార్క్. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షన్, కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. సో ఎన్ని రకాల డేటా ఉంటుంది? కాన్ఫిగరేషనల్ డేటా, మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా అంటే SPRO ఎలా చెప్పొచ్చు అంటే, డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ డేటా వి మ్యాప్ ఆన్ ది SAP based on the client requirement. Actually during the implementation project ఏం చేస్తాం, మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. During the implementation project whatever data you are mapping on the SAP server, that is called configurational data. Configurational data అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్. కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, బిజినెస్ ఏరియా క్రియేషన్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేషన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే, మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇదంతా కూడా మాస్టర్ డేటా.
ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్, జిఎల్ పోస్టింగ్, క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా ట్రాన్సాక్షనల్ డేటా. ఎనీవే 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంది, మీకు తెలుసు అది. సో ఇంకొక పాయింట్ యాడ్ చేయండి. We have separate tables for. Next point. We have separate tables for configurational data, transactional data, master data. మనకి రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది, ఎక్సెల్ షీట్ టైప్ మీకు తెలుసు. సో వీటన్నిటికి టేబుల్స్ అనమాట. వీ హ్యావ్ సపరేట్ టేబుల్స్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఎస్ఏపీలో ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయండి. థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపీ. థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి అనమాట. థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్. అలాగే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే లేయర్స్ ని, బేస్ లేయర్సే కదా, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. నేను ఒక ఇమేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, అది కాపీ పేస్ట్ చేయండి, మీకు క్లారిటీగా ఉంటుంది. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి అది. చూడండి. సో ఇలా లేయర్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ కి, అప్లికేషన్ లేయర్ నుంచి డేటాబేస్ లేయర్ లో డేటా అంతా స్టోర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మనకి ఏదైనా డేటా కావాలనుకోండి, ఎక్కడి నుంచి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుంచి ప్రజెంటేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్, అప్లికేషన్ నుండి ప్రజెంటేషన్ లేయర్ కి డేటా అనేది ఫ్లో అవుతుంది. ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ లో డేటా ఎట్లా వస్తుంది అనేది. సో ఫస్ట్ మనం చేస్తున్నాం అనుకోండి, ప్రజెంటేషన్ లేయర్ టు అప్లికేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ టు డేటాబేస్ లేయర్. సో డేటాబేస్ లేయర్ నుండి మళ్ళీ ప్రజెంటేషన్ లేయర్ కి వస్తుంది డేటా అంతా కూడా. ప్రజెంటేషన్ లేయర్, యాక్చువల్గా ప్రజెంటేషన్ లేయర్ ఏమంటారంటే క్లయింట్ లేయర్ అని కూడా చెప్తుంటారు, క్లయింట్ లేయర్ అంటారు. సో 3 టైప్ ఆఫ్ ది లేయర్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. Presentation layer is a client layer, client level. Presentation layer is nothing but client layer. Client is సంబంధించింది. Application layer, database layer. అంటే database layer లో డేటా అంతా స్టోర్ అవుతుంది. మీరు టీ కోడ్ ఇస్తారు, SC16N ఇస్తాం. డేటా ఎక్కడి నుంచి పిక్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుంచి వస్తుంది. ఓకే, ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? సో ఇక్కడ స్టెప్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? కిందకి రండి, కిందకి వచ్చేయండి. ఎక్కడ కాదు, ఇక్కడికి వస్తారా? అక్కడ కాదు, లాస్ట్కి వెళ్ళిపోండి. దీని తర్వాత ఇక్కడ ఇవ్వండి. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ఆ డేటా తర్వాత ఇవ్వాలి. యాక్చువల్లీ ఫస్ట్ డేటా అనేది ఐడియా కోసం చెప్పాను నేను మీకు. సో దాని తర్వాత ఇచ్చేయండి. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? క్లయింట్ లెవెల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? క్లయింట్ లెవెల్ యాక్చువల్గా ఎండ్ యూజర్స్ ఎక్కడ ఉంటారు? అవైలబుల్ ఉంటారు ఎండ్ యూజర్స్ అంతా కూడా క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటంటే క్లయింట్ కి సంబంధించిన లేయర్, అంటే ఎండ్ యూజర్స్ ఉంటారండి ఇక్కడ. చూడండి, ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ స్క్రీన్. గుర్తుపెట్టి వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? Presentation layer is nothing but end user screen. 1 minute.
ఐఎమ్ సారీ. వాట్ ఈస్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? కలర్ ఏదైనా మ్యాచ్ చేయండి, క్వశ్చన్ మార్క్ కదా. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. హియర్ we will post the document entries. We will post the document entries and we will generate the reports. We will generate the reports. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో ప్రజెంటేషన్ లేయర్ అనేది క్లయింట్ లెవెల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. హియర్ we will post the document entries and we will generate the reports. మనం యాక్చువల్గా SPRO స్క్రీన్ కాకుండా మనకి ఎండ్ యూజర్ స్క్రీన్ తెలుసు మీకు. SAP లో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ ఎండ్ యూజర్స్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ప్రజెంటేషన్ లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై అప్లికేషన్ లేయర్? యాక్చువల్గా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా మామూలు క్లాసెస్ కాదండి. మీకు ఎలా ఉంటుంది, ఇవి మీకు ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్తుంటారు కొంతమంది. ప్రాజెక్ట్ కి సంబంధించిన క్లాసెస్ చెప్తుంటారు, ప్రాజెక్ట్ క్లాసెస్ అంటారు. SAP నేర్చుకున్న తర్వాత చెప్తారు ఇవన్నీ. మీకు అవి కూడా కలిపి చెప్తున్నాను, మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేస్తారు. సపరేట్ గా పేమెంట్ తీసుకుని ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్తుంటారు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనమాట. మీకు అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో మీకు ప్లస్ ఒక 15 క్లాసెస్ వరకు అవి కూడా యాడ్ అవుతుంది మీకు మా యాక్చువల్ కోర్సులో. అందువల్ల మీకు క్లారిటీ బాగుంటుంది, ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేస్తారు. ఒకవేళ మెటీరియల్ చదివినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి, వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే మీకు ఏంటో తెలిసింది. అప్లికేషన్ లేయర్ అంటే అప్లికేషన్ లేయర్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ అన్నమాట. అప్లికేషన్ లేయర్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ database layer. Application layer is bridge between presentation layer and database layer. పైన చూపించండి ఒకసారి, పైన ఇమేజ్ ఉంది కదా. ఇక్కడ చూడండి, application layer అంటే మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ పైన ఉంది, కింద డేటాబేస్ లేయర్ ఉంది, మిడిల్ లో ఏముంది? అప్లికేషన్ లేయర్ ఉంది. సో అప్లికేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒక బ్రిడ్జ్ అన్నమాట అప్లికేషన్ లేయర్ అనేది. దేనికి? ప్రజెంటేషన్ లేయర్ కి యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ లేయర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. క్లియర్ కదా? ఫైన్, వెళ్ళండి. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ డేటాబేస్ లేయర్. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ ఆన్ ది అప్లికేషన్ లేయర్. అంటే డెవలప్మెంట్ సర్వర్ అనుకోవచ్చు. Functional consultant will do all type of configurational activities. Functional consultant will do all types of configurational activities on the presentation layer, application layer, on the application layer. Application layer లో ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ అంటారు కదా అది. ఎవరెవరు ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. ఎగ్జాంపుల్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్, FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, MM కన్సల్టెంట్. వీళ్ళంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే, టెక్నికల్ కన్సల్టెంట్
మరి టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్ ఇంకో పాయింట్ యాడ్ చేయండి కింద. ఎంఎం కన్సల్టెంట్ చేసే టైప్ చేయండి, పైన చేసేయండి, ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ వీళ్ళంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ కన్సల్టెంట్ ఇంకో పాయింట్ యాడ్ చేయండి. టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ customization activities. They will do customizing activities like programming activities. Customizing activities అంటే మీనింగ్ ఏంటి? ప్రోగ్రామింగ్ అబాపర్ చేస్తారు. ఇది అబాపర్. ఓకే, అబాపర్ అన్నమాట. టెక్నికల్ కన్సల్టెంట్ will do customizing activities like customizing అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ చేస్తారు. ఎవరు? అబాపర్ అన్నమాట. ఓకే, ఇది అప్లికేషన్ లేయర్. ఫస్ట్ లో ఏం చెప్పాము? ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ end user screen. Here we will post the document entries and generate the reports. డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తారు, రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తారు ప్రజెంటేషన్ లేయర్ లో. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అంటే ప్రజెంటేషన్ లేయర్ కి డేటాబేస్ లేయర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ ఉంటేనే కదా, ఒక రివర్ కి పైన బ్రిడ్జ్ ఉంటే టూ వేస్ అంటే ఐ మీన్ రెండు వైపులా కనెక్ట్ చేస్తాం. అట్లాగే అప్లికేషన్ లేయర్ అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఇక్కడ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ చేస్తారు. అబాపర్స్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్ లేయర్? ఇంకొక లేయర్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్ లేయర్? వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్ లేయర్? డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? What is meant by database layer? All type of data related information stored on the database layer. All type of data related information. All type of data related information stored in database layer. So all type of data related information stored in database layer. Enter చేయండి. All type of data is stored in tables. All type of data ఎలా స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ లో డేటా అంతా స్టోర్ అవుతుంది. as well as all type of data is stored in tables. టేబుల్స్ లోనే కదా స్టోర్ అయ్యేది. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్. Database layer is nothing but one storage location. Database layer అంటే ఏంటి? It is nothing but one storage location లాంటిది అన్నమాట డేటాబేస్ లేయర్ అనేది. డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? It is nothing but one storage location. All type of data will be stored as a tables. All types of data stored as tables అన్నమాట. ఓకే, డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్. All type of data is maintained by basis consultant. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. as well as all type of database is maintained by basis consultant. All type of data will maintained by basis consultant. Basis consultant ఉంటారు, ఆయన హ్యాండిల్ చేస్తారు. డేటాబేస్ అంటే ఎగ్జాంపుల్ ఎటువంటి డేటా? ఎగ్జాంపుల్ నెక్స్ట్ కిందకి రండి. మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ ఎటువంటి డేటా? మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ఫర్మేషన్, configurational data information. Master data information, transactional data information, configurational data information, and ఇంకోటి ఏం చెప్పచ్చు?
కస్టమైజింగ్ డేటా బ్రాకెట్లో ప్రోగ్రామింగ్, కస్టమైజింగ్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా ఇన్ఫర్మేషన్. సో ఇదంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్. ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా? డేటాబేస్ లేయర్. డేటాబేస్ అంటే మీనింగ్ ఏంటి? హనా ఈసీసీలో ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాము? ఎవరు మెయింటైన్ చేస్తారు డేటా అంతా? ఒరాకిల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అలాగే ఎస్క్యూఎల్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. ఒరాకిల్, ఎస్క్యూఎల్ ఇంకా చాలా ఉన్నాయి. అదే హనాలో ఏ డేటాబేస్ ఉంది? హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్ అన్నమాట. మీరు హనా డేటాబేస్ ఏంటంటే హనా డేటాబేస్ అని చెప్పాలి, ఓన్ డేటాబేస్ అని కాదు. ఈసీసీలో ఏ డేటాబేస్ ఉంది? ఒరాకిల్ డేటాబేస్ ని యూజ్ చేసేవాళ్ళం, ఎస్క్యూఎల్ డేటాబేస్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఈసీసీలో అదర్ డేటాబేస్ పైన డిపెండ్ అయింది S4 HANA వాళ్ళు. అందువల్ల ఈసీసీలో యాక్చువల్గా ఇంతకుముందు 2 టైర్ ఆర్కిటెక్చర్ ఉండేది. ఇక్కడ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? హనా డేటాబేస్ కాబట్టి. యాజ్ వెల్ యాజ్ ఈసీసీ కూడా కొన్ని సర్వర్స్ లో హనా డేటాబేస్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఓన్ డేటాబేస్ పైన డిపెండ్ అవుతున్నాం మాక్సిమం వరకు. ఓకే, హనా డేటాబేస్ ఓన్ డేటాబేస్ అన్నమాట. హనాలో హనా డేటాబేస్ ఉంటుంది, ఈసీసీలో ఒరాకిల్ డేటాబేస్, అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అవుతాం. నెక్స్ట్ పాయింట్ యాడ్ చేయండి. నోట్, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, if you can post any accounting entry on the end user screen, if you can post any accounting entry on the end user screen, that information will be stored on database layer. If you can post any accounting entry on the end user screen, that information will be stored on database layer. Okay, next, whenever if you want to report the, whenever if you want to reports, whenever if you want to reports, we will get the data from database layer. Whenever, okay, we'll get the data from database layer. అంటే డేటాబేస్ లేయర్ నుంచి మనకి డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే కదా? పైకి వెళ్ళండి, అది ఇమేజ్ చూపించండి ఒకసారి, అక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, టోటల్ గా డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. బట్ ఆ బ్యాకప్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ప్రజెంటేషన్ లేయర్ కి ఆ లైన్స్ యారో మార్క్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. డేటాబేస్ లేయర్ లో ఉన్న డేటా అంతా కూడా మళ్ళీ ప్రజెంటేషన్ లేయర్ కి రిపోర్ట్స్ కావాలి. ఎలా రిపోర్ట్స్ జనరేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది డేటాబేస్ ని బేస్ గా చేసుకునే, డేటాను బేస్ గా చేసుకునే కదా రిపోర్ట్ జనరేట్ అయ్యేది. కాబట్టి ఆ డేటా అంతా కూడా ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? డేటాబేస్ లేయర్ లో ఉంటుంది. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం ఏదైనా ఒక ఇన్పుట్స్ ఇచ్చారు, మీరు ఏదైనా టీ కోడ్ ఇచ్చారు, ఆ రిజల్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుంచి. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా అవ్వచ్చు, అంటే ఎవాపర్ చేసింది అవ్వచ్చు, ఫంక్షనల్ కన్సల్టెంట్ చేసింది అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. మనం ల్యాప్టాప్ లో కాపీ చేస్తాం, ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. అలాగే SAP లో మ్యాప్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. సో మీరు ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఇచ్చిన, కాన్ఫిగరేషన్ చేసిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది, స్టోరేజ్ లొకేషన్. ఇక్కడ నుండి ప్రజెంటేషన్ లేయర్ కి వస్తుంది. మీరు టీ కోడ్ ఇచ్చారు, ఒక ఫామ్ ఓపెన్ అయింది, ఎలా వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఎనీ టీ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఇదంతా కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో అయితే రోస్ లో స్టోర్ అవుతుంది, S4 HANA లో కాలమ్స్ లో స్టోర్ అవుతుంది.
ఎక్కడ డేటాను ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము? టేబుల్ అనాలిసిస్ SC16 వెళ్ళండి ఒకసారి. మనం ఆల్రెడీ చేసేసాం ఇదంతా, బట్ ఐ మీన్ టేబుల్ ఎక్స్పోర్ట్ చేయడము ఒకసారి చూద్దాం. SC16N వెళ్ళండి. SC16N ఇక్కడ ఇవ్వండి. SKB1 ఇవ్వండి. SKB1 ఎంటర్ చేయండి. సారీ, టేబుల్ దగ్గర SKB1 ఇచ్చారు, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద. ఓకే, 500 రిమూవ్ చేయండి. ఎన్ని మీకు ఎంట్రీస్? 500 ఎక్కువ చేయలేదు. ఓకే, నో ఇష్యూ, చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా? నంబర్ ఆఫ్ ఎంట్రీస్ పైన చేయండి. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎంటర్ చేయమని, ఎంటర్ చేసేయండి, ఏం కాదు. ఎంటర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఐమ్ సారీ, ఎగ్జిక్యూట్ కదా, ఎగ్జిక్యూట్ చేయండి మనం. సో ఇవన్నీ 37 ఎంట్రీస్ ఉన్నాయి టోటల్ గా. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా. వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? ఎక్స్పోర్ట్. ఈ డేటా అంతా ఎక్కడ ఉంది? డేటాబేస్ లో నుండి వస్తుంది. ఎలా మనం ఫైల్ రూపంలో చేస్తాము? ఎక్స్పోర్ట్ వెళ్ళండి. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, లోకల్ ఫైల్ లో కూడా వెళ్ళొచ్చు. లోకల్ ఫైల్కి వెళ్ళండి. ఇంకొక ఆప్షన్ చెప్తాను చూడండి, లోకల్ ఫైల్. లోకల్ ఫైల్లో క్లిక్ చేశారు కదా, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ పైన డైరెక్టరీ ఉంది కదా, డైరెక్టరీ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే మీనింగ్ ఏంటి? పైన ఇక్కడ మీరు ఎక్కడ సేవ్ చేస్తారనేది డెస్క్టాప్ తీసుకుంటున్నాం. డెస్క్టాప్ ఇవ్వండి చెప్తాను. కంటిన్యూ చేయండి. ఎక్సెల్ అవసరం లేదు, నేమ్ ఇవ్వకండి. నేమ్ ఇవ్వకుండా కంటిన్యూ చేయండి. నేమ్ ఇచ్చారా? అయ్యో, ఓకే, ఫైన్, నో ఇష్యూ. సేవ్ చేయండి. డైరెక్ట్ గా తీసుకుంటుందా? డెస్క్టాప్ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, ఫైల్ నేమ్ ఏదన్నా ఇవ్వండి. నేమ్ ఇవ్వండి చెప్తాను. తీసుకోవట్లేదు కదా, కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. వెయిట్ చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనం ఏంటి, ఎక్సెల్లో కావాలా, ఎలా కావాలనేది కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫైల్ నేమ్ దగ్గర లాస్ట్ లో TEXT రిమూవ్ చేసేయండి. .XLS ఇవ్వాలి. .x క్యాపిటల్ ఇవ్వండి, కనిపించట్లేదు. .xls అంటే మీనింగ్ ఏంటి? ఫైల్ నేమ్ తర్వాత .xls ఇచ్చారు అంటే ఎక్సెల్ లో సేవ్ అవుతుంది ఈ ఫైల్ అనేది. .xls జనరేట్ పైన క్లిక్ చేయండి. జనరేట్ క్లిక్ చేయండి. ఎలౌ చేయండి. ఎలౌ. డెస్క్టాప్ పైన ఉంటుంది చూడండి, ఆ ఫైల్ ఉంటుంది, వెళ్ళండి. అది చూసారా, అక్కడ కనిపిస్తుంది. ఇది వేరేవే అనమాట. .xl పైన క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది డేటా అంతా కూడా. చూసారా, ఇదంతా డేటా ఎక్సెల్లో మనం మొత్తం కూడా గ్యాదర్ చేస్తాం అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే, ఇలా డేటాను మనం కాపీ చేయొచ్చు. పని చేయండి, ఆ జిఎల్ అకౌంట్స్ వరకు కాపీ చేయండి. జిఎల్ అకౌంట్స్ వస్తాయా? ఇక్కడ రాకపోవచ్చు. ఓన్లీ జిఎల్ అకౌంట్స్ 100, 500 వరకు కాపీ అవుతుందో చూడండి. అవ్వట్లేదు కదా, పని చేయండి వేరే ఫార్మాట్ లో. ఇంతకుముందు ప్రీవియస్ గా చేసాం, అలా చేయండి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేసేయండి. ఓన్లీ జిఎల్ తీసుకో, ఈ ఫార్మాట్ లో రాదు మనకి. ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళండి. స్ప్రెడ్షీట్స్, డైరెక్ట్ గా స్ప్రెడ్షీట్స్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ తీసుకోండి. డెస్క్టాప్ ఎలా చేయండి. ఆ జిఎల్ అకౌంట్స్ కాపీ చేయండి. ఎస్ఎం లోకి వెళ్ళండి.
ఓకే, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను, బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తారంటే ఒక పని చేద్దాము మనం. 1 minute. అగైన్ బ్యాక్. ఓకే, SKA1 ఇవ్వండి. SKA1, SKB1 కాదు, SKA1 ఇవ్వండి. క్రింద జిఎల్ అకౌంట్ దగ్గర జిఎల్ అకౌంట్ ఫస్ట్ నంబర్ ఇవ్వండి. ఎంత ఉంది అక్కడ నంబరు? 100 500 అనుకుంటా. 100 500 ఇవ్వండి, చెప్తాను. ఇచ్చారు కదా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూసారా, టెక్స్ట్ కూడా వస్తుంది. జిఎల్ ఇంతకుముందు టెక్స్ట్ మనకి యాడ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ షార్ట్ టెక్స్ట్ జిఎల్ అకౌంట్ మీరు ఏమేమి ఇచ్చారు, రైట్ సైడ్ మూవ్ చేయండి, ట్యాబ్ మూవ్ చేయండి. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్ నంబర్ అండ్ వాటికి మీరు లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనకు కనిపించలేదు ఇవన్నీ. షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ అవి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది డేటా? ఎక్కడి నుంచి పిక్ అవుతుంది? మనకి డేటాబేస్ లేయర్ నుండి పిక్ అవుతుంది. డేటాబేస్ లేయర్ నుండి పిక్ అవుతుంది. ఓకే, గో బ్యాక్, జస్ట్ గో బ్యాక్. LFB1 ఇవ్వండి. LFB1 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేశారా? మీరు కంపెనీ కోడ్ ఇవ్వలేదు. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండార్స్ వస్తారు. కంపెనీ కోడ్ ఇస్తే దేనికి సంబంధించింది? LFB1 అని మీ వెండార్స్ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్. చూసారా, మీరు క్రియేట్ చేసిన వెండార్స్ ఇవన్నీ. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలా చేయాలో మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. ఓకే, గో బ్యాక్, జస్ట్ గో బ్యాక్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజెంటేషన్ అయ్యారు. నెక్స్ట్ BSEG, BSEC టేబుల్ అండ్ కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశారా? డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. BSEC టేబుల్లో ఏముంటది? డాక్యుమెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అవటం లేదా? లాగౌట్ అయినట్లు ఉంది, క్లోజ్ చేయండి. SAP లాగ్ ఆన్ ప్యాటర్న్ క్లిక్ చేయండి. SAP లాగ్ ఆన్ ప్యాడ్ లోకి వెళ్ళండి. లాగ్ ఆన్ చేసి చూడండి. లాగౌట్ అయిపోయింది. మళ్ళీ ఇవ్వండి సేమ్. SE16N టిక్ కోడ్ ఇవ్వండి. టేబుల్ అనాలిసిస్ ఆర్ టేబుల్ డిస్ప్లే BSCG సెగ్. కంపెనీ ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మనం ఏమేమి పోస్ట్ చేస్తాం అనేది. ఓకే,
నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి ఏం చూద్దాం ఫైనల్ గా. KNB1 ఇవ్వండి. KNB1 కంపెనీ కోడ్ ఇవ్వకపోయినా ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్ గా. ఇక్కడ చూడండి ఏమొచ్చినాయి. కస్టమర్కి సంబంధించిన డేటా వచ్చింది. ఓకే, క్లియర్ కదా. సో ఇట్లా డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? డేటా అంతా మీకు టేబుల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాం, ఇంకా డెప్త్ గా వెళ్ళాం ఈ క్లాస్ లో. యాజ్ వెల్ యాజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అండ్ డే టు డే యాక్టివిటీస్, యాజ్ వెల్ యాజ్ టేబుల్స్ అంటే ఏంటి, 3-tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. వాట్ ఈస్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్, వాట్ ఈస్ మీన్ బై అప్లికేషన్ లేయర్, వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్ లేయర్, ఇవన్నీ చెప్పాలండి ఇంటర్వ్యూలో. మనం చెప్పే కంటెంట్ విత్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసిస్తున్నాం. మీకు నోట్స్ ఎవరు చెప్పరు. చూడండి, కాన్ఫిగరేషన్ చెప్పి వదిలేస్తారు. యూట్యూబ్ లో చాలా మంది చెప్తున్నారు, వీడియోస్ చూడండి. కాన్ఫిగరేషన్ చెప్పి వదిలేస్తారు, నోట్స్ కూడా చెప్తున్నాను మీకు. అంటే సపరేట్ క్లాస్, ప్రాజెక్ట్ క్లాసెస్ అంటారు ఇవి, అక్కడ చెప్తుంటారు. సో మీకు బెనిఫిట్ అనమాట. ఇవన్నీ చదువుకుంటే మీకు పక్కా క్లారిటీ వస్తుంది, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. క్లియర్ అందరికి? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. ఎస్ సార్. క్లియర్ కదా, ఫైన్. సో మనం రేపు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాబాయ్. అండ్ ఫీజ్ పే